అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుల జాబితాను మాత్రం నేను విడుదల చేయింది. 24 జనసేనకు 94 టీడీపీ ప్రకటన చేసింది. టీడీపీ ప్రకటన చేసిన పేర్లన్నీ కూడాను అందరూ కూడా గెలుపు గుర్రాల రేసులు. 98 స్ట్రైక్ రేట్లో ఎట్టి పరిస్థితుల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చామన్న సంతృప్తి మాత్రం నెలకు. అందులో భాగంగానే ఆమ్దాలవలకు సంబంధించినటువంటి మరోసారి కోన రవికుమార్ బరిలో దిన్నున్నారు. పోయిన చోటే ఎత్తుకోవాలన్నట్టు ఫార్ములా నేపథ్యంలో ఈసారి ఏకంగా 5 ఏళ్ల పాటు స్పీకర్గా ఆ నియోజకవర్గం ప్రాతినిధ్యం ఎమ్మెల్యే ఈరోజు ఆయన ప్రత్యర్థి కానున్నారు. ఈ విషయంలో ఈరోజు టిక్కెట్ ప్రకటించిన అనంతరం ఆ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపుకి ఏ అంశాలు దోహదపడతాయన్న విషయం కోనరావు తెలుసుకుందాం. చూస్తే పొత్తులో జాబితా మాత్రం అందరినీ కూడా సాటిస్ఫై పరిచాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నాడు. తక్కువ సీట్లు తీసుకొనైనా కూడా ఎక్కువ మందిని గెలిపించుకోనైనా నిర్ణయం మాత్రం పొత్తు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దోహదపడుతున్నాను. ఏ విధంగా ముందుగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు 4వసారి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా నాయకుడికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఈరోజు రేపు ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాం. మా లక్ష్యం ఒకటే, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేయాలని. అందుకనే నిన్న జనసేన నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ అభ్యర్థులు అన్ని గెలుపు గుర్రాలకే ఈరోజు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మేము ఇక్కడ ఎవరు ఎక్కువ సీట్లు పోటీ చేస్తున్నారా తక్కువ చేస్తున్నారా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఎవరు ఎక్కువ తక్కువ అనేది కాదు, గెలిపే ప్రాతిపదిక. ఒకే ఒక్క లక్ష్యంతో, ఎందుకంటే మా లక్ష్యం వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి ఈరోజు పునాది వేసింది నిన్న అభ్యర్థుల జాబితా. తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష ఉందో, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రం గెలవాలనేటటువంటి నినాదం ఉందో, ఆయన ఆకాంక్ష, ఈయన నినాదం తప్పనిసరిగా రేపు నెరవేరబోతూ ఉంది. ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నిక తేదీ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక మొదట జాబితాలో ఎటువంటి ఆటంకులు కానీ అవధులు లేనటువంటి కొంతమంది ఆశావాహుల పేర్లు ప్రకటించకపోవడం చాలా మదనపాటు గురయ్యే పరిణామాలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా తీసుకోవచ్చు? వారికి జాబితాలో ప్రకటించలేదన్నటువంటి మదనపాటు కంటే వారు ఫిక్స్ అన్నట్టు ఒక ధీమాతో ఉండొచ్చా? ఇక్కడ మొదటి జాబితా, రెండో జాబితా, మూడో జాబితా ఏ రాజకీయ పార్టీ కూడా ఈవెన్ రేపు నామినేషన్స్ అంటే ఈరోజు కూడా ఇచ్చేటటువంటి ఉంటాయి. కాబట్టి జాబితాలో మొదటిది ఉందా, రెండవది ఉన్నా, మూడవది ఉన్నా అనేది ప్రశ్న కాదు. ఇది తప్పనిసరిగా ఇంకా మాకు కొన్ని, ఎందుకంటే ఇంకా పొత్తులో కొన్ని ఇంకా అంశాలు ఇంకా ఫైనలైజ్ కావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఒక స్ట్రాటజీగా, ఇదొక స్ట్రాటజీ. రాజకీయ పార్టీ మంది, రాజకీయ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. తెలుగుదేశానికి జనసేనకు కూడా ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ప్రకారం ఈరోజు అభ్యర్థుల్ని కొంతమందిని ప్రకటించారు తప్ప ప్రకటించిన స్థానాలు ఏదో తక్కువ కాదు, ప్రకటించిన స్థానాలు ఎక్కువ కాదు. ఈ స్ట్రాటజీ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలుగాను కేవలం 4 అభ్యర్థులే ప్రకటించారు. 3 నియోజకవర్గాల్లో ఆశావాహులు ఉన్నటువంటి 3 నియోజకవర్గాల ప్రకటన విషయంలో మాత్రం తమ పేర్లు లేవని మదనపడుతుంది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా వారికి మీరు ఎటువంటి భరోసా? నేను అదే చెప్తున్నాను, ఇది ఒక స్ట్రాటజీ. స్ట్రాటజీలో భాగంగా కొన్ని పార్టీ అక్కడ ఉమ్మడి దీంట్లో వరకు నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇంకా బీజేపీ అంశం ఒకటి ఉంది. ఇంకా అవన్నీ కూడా ఫైనలైజ్ కాలేదు. నిన్నేదో మంచి రోజు కాబట్టి, మాఘమాసం, మాఘ పౌర్ణమి మంచి రోజు కాబట్టి కొన్ని స్థానాలని అనౌన్స్ చేశారు తప్ప ఇంకా అనౌన్స్ చేయనటువంటి స్థానాలు ఏమీ తక్కువ కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళాలి. ఇందులో రేపు ఈ జిల్లాలో కదిలిరా సభ ఉంది. మరి అందరూ మా ఇన్ఛార్జీలు కానీ మా అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. రేపు సభని ఎలా విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు తప్ప ఈ మొదటి జాబితాలో వచ్చిందా లేదా అనేటటువంటి ఆలోచన కూడా ఏ ఒక్కరి మధ్యలో కూడా లేదు, ఉండబోదు కూడా. ఎందుకంటే జాబితాలో ప్రకటించిన పేర్లు శ్రీకాకుళం జిల్లాలో అటువంటి పరిస్థితి లేకపోయినా రాష్ట్రంలో పలు చోట్ల అటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ప్రకటించినటువంటి 6 నియోజకవర్గాల్లో జనసేన ఆశావాహుల వల్ల వారికి సీటు రాదేమో
మాకు ఫస్ట్ లిస్టులో ప్రకటించిన దిగులు ఉంది, వారికి ఎటువంటి భరోసా కలిగే పరిస్థితి? నేను ముందే చెప్పాను, జనసేన ఎక్కడ వారి సినిమాలో ఉంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలనేది. అందుకని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాస్తవ రూపంగా వెళ్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. దానికి ఏమీ డిఫరెంట్గా ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఎనీహౌ ఎవరు ఊహించినట్టుగా ఇదేదో జనసేననో టీడీపీ అనో లేదా బీజేపీ అనేది కాదు. ఇక్కడ ఇది ఒక స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీలో వెళ్ళారంతే. ఆయనకి ఇచ్చిన 24 స్థానాలు ఏవైతే అభ్యర్థుల పేర్లు, ఆ పేర్లు ప్రకటించిన వెనక శ్రీకాకుళం జిల్లాలకు 1-2 నియోజకవర్గాలు ఉండొచ్చు అన్నటువంటి అనుమానం వ్యక్తం చేయవచ్చు పేర్లు ప్రకటించకపోవడం. నాకున్న సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో లేదు. ఆ రెండు కూడా మా అధినేతలు మాట్లాడుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప. మిగిలిన వాళ్ళందరూ పార్టీకి పనిచేసే వాళ్ళమే తప్ప నిర్ణయాలు, అభిప్రాయాలు ఇవన్నీ కూడా వారిరువురు నేతలే నిర్ణయిస్తారు. వాళ్ళు నిర్ణయించిన ప్రకారం మేము అంతా ముందుకు నడుస్తాం. అంత పెద్ద అయినా కూడా 94 పేర్లను అలవోకగా చదివేసినటువంటి చంద్రబాబు నాయుడు అంత పేషెన్స్, 24 పేర్లు చదవకుండా ఆపారు అంటే అందులో ఏదో ఆంతర్యం దాక్కుంది అన్నటువంటి మదనపాటు ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఆశావాహుల్లో ఎవ్వరికీ ఎటువంటి అపోహలు అక్కర్లేదు. ఇక్కడ నేను చెప్పాను కదండి, రాజకీయ పార్టీ మాది, మాకు స్ట్రాటజీ ఉంది, స్ట్రాటజీ ప్రకారం వెళ్తారు. ఇక ఎక్కడ ఎవరు పోటీ చేయాలనేది మా ఇరువురు నేతలు నిర్ణయిస్తారు అంతే. ఆమదలవలస నియోజకవర్గంలో ప్రత్యర్థి ఎవరైతే బాగుంటుందని రవికుమార్ భావిస్తుంది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుంది. చిరకాల ప్రత్యర్థితో మరోసారి ఢీకున్న కోన్ రవికుమార్ ఏ మేరకు మెజార్టీని సాధిస్తారు? ఇప్పటి వరకు ఆమదలవలస నియోజకవర్గం మెజారిటీ 16,000 ఉంది. ఈసారి ఆ మెజారిటీ ఏ మేరకు పెరగను? తప్పనిసరిగా ఆమదలవలస నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అభ్యర్థి ఇంకెవరనేది రేపు జగన్మోహన్ రెడ్డి వస్తాడా, లేకపోతే డమాబుచ్చల సీతారాం వస్తాడా, ఎవరు రాని చిత్తుగా ఓడిస్తారు ప్రజలు. ఎందుకంటే వైసీపీ పార్టీ చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అలానే అక్రమాలు కావచ్చు, సంక్షేమం పేరు చెప్పి సంక్షోభాన్ని సృష్టించినటువంటి పరిపాలన కావచ్చు, అభివృద్ధి లేకుండా చేయడం వల్ల కావచ్చు, రేపు ఆమదలవలస నియోజకవర్గ ప్రజలు వైసీపీ పార్టీని చిత్తుగా ఓడిస్తారు. బహుశా గతంలో ఎప్పుడూ ఆ నియోజకవర్గంలో లేనటువంటి పరిస్థితులు రేపు ఎన్నికల్లో చూడబోతా ఉన్నాం. క్యాండిడేట్ ఎవరైనా లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితేనే ఈ మార్క్ వస్తుంది. క్యాండిడేట్ ఎవరైనా అసలు జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ అండి. వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వమే నెగిటివ్. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నేనేదో సచ్చీలుణ్ణి, ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏదో వాళ్ళ పనికి మాలినాలు అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నేను అలా మాట్లాడను. పనికి మాలినాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ పార్టీ పరిపాలన మీద ప్రజల్లో విసుగు వేసారిపోయినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైనా సరే, ఇంకా దానికి తోడు ఇక్కడ మా నియోజకవర్గంలో సిట్టింగ్ అభ్యర్థి మీద కూడా ఆయన చేసిన అవినీతి ఉంది, ఇసుక దోపిడీ ఉంది, చిల్లర కొట్టుడు చిట్టమ్మలాగా అంగన్వాడీకి డబ్బులు తీసుకోవడం, ఆశా వర్కర్లకు డబ్బులు తీసుకోవడం, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకోవడం, లేకపోతే ఆఖరికి వాలంటీర్లు తీసుకోవడం, అన్నిటికీ కూడా అలానే ఆ దౌర్జన్యాలు, ప్రజల ఆస్తులనేమో రిజిస్ట్రేషన్ బలవంతంగా చేయించుకోవడాలు, బలవంతంగా డాక్యుమెంట్లు సృష్టించి కేసులు వేయడాలు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతైతే ఉందో అంతకన్నా వ్యతిరేకత ఇది కూడా ఉంది. కాబట్టి ఈ రెండూ కూడా రేపు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి గత 50 సంవత్సరాల చరిత్రలో లేనటువంటి కొత్త చరిత్ర రేపు ఆమదలవలస నియోజకవర్గ ప్రజలు సృష్టించబోతున్నారని నేను భావిస్తున్నాను. ఆమదలవలస నియోజకవర్గంలో 4వసారి పోటీకి సిద్ధమవుతున్న కోన రవికుమార్ మాత్రం ఈరోజు తన గెలుపు నల్లేరు మీద నడగని స్పష్టం చేస్తున్నారు. నిన్న పొత్తులు జాబితాలో ప్రకటించిన వెనుక మొదట జాబితాలో పేర్లు రాలేదు అన్నటువంటి ఆశావాహులు ఎవరూ కూడాను దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదొక స్ట్రాటజీ ప్రకారంగా పొత్తులు వ్యవహారాన్ని మాత్రం గోప్యంగా వెళ్తున్నారు. ఆయన పేర్లు ప్రకటించలేదు అనుకుంటే మాత్రం ఆయన పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి ఆ పేర్లు ప్రకటన జరగలేదు. టీడీపీ ప్రకటించిన పేర్లన్నీ కూడాను గెలుపు గుర్రాలే అని స్పష్టం చేసి అందులో భాగంగానే తనకు 4వసారి ఆమదలవలస నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమదలవలస
చరిత్రలో మునిపెన్నడూ రానంత మెజారిటీతో ఈసారి మాత్రం ఆ నియోజకవర్గం గెలిచి చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇస్తానని కోన రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.